హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలలో బల్లి కనిపిస్తే శుభమా అశుభమా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గోడ మీద బల్లి పాకడం చూసి చాలామంది భయపడతారు. బల్లిని శకునము అని కూడా అంటారు. కానీ కలలో బల్లిని చూడటం వెనుక కూడా అర్థం ఉంది. కలలో కనిపించే బల్లి వివిధ అర్థాలను చెబుతుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. నిజానికి కలల ప్రపంచంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. కలలో చాలా విషయాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. కానీ మనకు కలలో కనిపించేవి కొన్ని దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. కలలు మన భవిష్యత్తుకు సూచిక అని డ్రీమ్స్ సైన్స్ చెబుతుంది. నేటి స్వప్నశాస్త్రంలో కలలో బల్లి కనిపించడం అంటే ఏంటో తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారం మీ కలలో బల్లి పిల్ల కనిపిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఈ కళ మీ కొన్ని పని కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు. భవిష్యత్తులో మీరు నష్టాలను చవి చూడాల్సి రావచ్చని కూడా ఇది సూచిస్తుంది. మీ కలలో కీటకాలను తినే బల్లిని చూస్తే ఇది మీకు అరిష్ట సంకేతం అని అర్థం చేసుకోండి. మీరు ఇలా కలలు కన్నట్లయితే మీరు మీ ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను చూసుకొని పని చేయాలి. బల్లి గోడకు పాకుతున్నట్టుగా లేదా కలలో బల్లి మీకు హాని కలిగిస్తుందని మీరు చూస్తే అది చాలా అశుభ సంకేతంగా పరిగణించాలని స్వప్నశాస్త్రం చెబుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసి ప్రయోజనం పొందవచ్చు. మీ కలలో బల్లి భయంతో పారిపోతుంటే అది అశుభ సూచకంగా పరిగణించబడుతుంది. ఈ కళ మీరు ఆర్థిక సామాజిక రంగంలో చాలా ప్రయోజనాలను పొందుతారని, మీ కీర్తి చాలా పెరుగుతుందని సూచిస్తుంది. మీరు బల్లిని చంపినట్లు కలగన్నట్లయితే ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇలా జరిగితే మీ జీవితంలో వచ్చే సమస్యల నుంచి తేలికగా బయటపడి మీ జీవితం చక్కగా సాగుతుందని అర్థం. మీరు కలలో బల్లిని పట్టుకోవడం చూస్తే త్వరలో ఇబ్బందుల నుండి ముక్తి పొందుతారని అర్థం. అంతే, ఇలా చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.